హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలుగు అలంకారాల్లోని శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం. శబ్దాలంకారాలు శబ్దం ప్రాధాన్యంగా కలిగినటువంటి వాటిని శబ్దాలంకారాలు అంటారు. అందులో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు మరలా రావటం, అలా వస్తే దానిని వృత్యానుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణకి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు విష్ణు. ఈ వాక్యంలోష్ణు అనే పదం స్ను అనే హల్లు పదే పదే పునరావృతం అయ్యింది. రెండవ ఉదాహరణ, లక్ష భక్ష్యాలు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఈ వాక్యంలో క్ష అనే హల్లు పునరావృతం జరిగింది. శబ్దాలంకారాలు కాబట్టి అర్థానికి ప్రాధాన్యత ఉండదు.